హాయ్ ఎవ్రీవన్! ఎంతమందికి టెంపుల్ తెలుసో కామెంట్ అయితే చేయండి. సో, ఈరోజైతే మేము ఈ టెంపుల్‌కి ఎందుకొచ్చామంటే, ఓనర్ ఆంటీ వాళ్ళ మనవరాలిది పుట్టెంట్రుకలుండే. సో, అందుకే మేమైతే ఈ టెంపుల్‌కొచ్చాము. సో, ఫస్ట్ రాంగానే ఆంటీ వాళ్ళు అక్కడ అమ్మవారి పాదాలుంటాయి. అదైతే మొక్కుకోమని చెప్పారు. మనం మొక్కుకున్నందుకు, వాళ్ళు బొట్టు పెట్టినందుకు మనం ఎంతో కొంత అమౌంట్ అయితే అక్కడ పెట్టాలంట. నెక్స్ట్ అక్కడి నుంచి మేమైతే దర్శనానికెళ్ళిపోయాము. సో, దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. మేము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కనుక అంత రష్ లేకుండే. సో, మంచిగా అయింది. అండ్ మేము గర్భగుడి లోపలికి కూడా ఎళ్ళి దర్శనం చేసుకున్నాము. నాకైతే అమ్మవారిని అలా చూడంగానే చాలా పవర్‌ఫుల్ అనిపిచ్చారు. సో, ఎంతమందికి ఈ గుడి స్పెషాలిటీ తెలుసో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము బయటికొచ్చేసి కొబ్బరికాయలైతే కొట్టాము. కొబ్బరికాయ అయితే మనం కొట్టడానికి లేదు. ఇక్కడ వేరే వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టినందుకు కూడా మనం ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాలంట. ఇక్కడ నాకు నచ్చని పాయింట్ ఏంటనంటే, ఎక్కువ మంది అడుక్కుంటున్నారు. కాళ్ళు చేతులు బాగున్నా కూడా అడుక్కుంటున్నారు. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. సో, అది వాళ్ళకి వదిలేయాలి. ఎంత మటికి అది కరెక్టో తప్పో అనేది. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ కొట్టిన ప్రసాదాన్ని ఐ మీన్ కొబ్బరికాయని పగలగొట్టుకొని తినేసి కాసేపు కూర్చొని ఒక ఫోటో అయితే తీసుకొని మేమైతే బ్యాక్ వెళ్ళిపోయాం. అంతే వీడియో. బాయ్ బాయ్.